హలో! ఆళ్ళందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదండీ! ఇది బ్రహ్మకమలం పువ్వు. ఇది శివయ్యకి చాలా ఇష్టమని అంటుంటారు. అలానే ఈ మొక్క హిమాలయ పర్వతాల్లో విరివిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా! ఈ మొక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను చిన్న ఆకు తెచ్చి పెట్టానండి. అది ఇంత పెద్ద మొక్క అయింది. ప్రతి ఇయర్ పూస్తుందండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3-4 ఇయర్స్ నుంచి పూస్తుంది ఈ పువ్వు. ఈ ఇయర్ అయితే 7-8 ఫ్లవర్స్ అయితే పూసిందని చెప్పారండి అమ్మ వాళ్ళు. ఈ పువ్వు నైట్ అయితే విచ్చుకుంటుంది. మార్నింగ్ కల్లా వడిలిపోతుంది అంటారు. మేము వడిలే టయానికైతే ఎప్పుడు చూడలేదు. బట్ అది విచ్చుకున్న తర్వాత అమ్మ వాళ్ళు కోసి దానిని ఫ్రిడ్జ్‌లో బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శివాలయంలో నాన్న కానీ, అన్నయ్య వాళ్ళు కానీ ఇచ్చేసొస్తారండి. ఎందుకంటే శివయ్యకి చాలా ఇష్టమని జెప్తారు. అంటే ఈ మొక్కని ఎలా ప్రాపగేట్ చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆకు ద్వారానే ఎలా ప్రాపగేట్